నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీరు ఎప్పుడు వచ్చినా కూడా 4-6 గురించి చెప్తూ ఉంటారు. 4-6 ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉంటాయి. 4-6 ఫోన్ నెంబర్లో పెట్టుకోండి, బండి నెంబర్ కూడా 4-6 పెట్టుకోండి. ఎక్కడైనా 4-6 తోటి యూజ్ చేయండి, మీకు లక్ కలిసి వస్తుంది, అలానే డబ్బులు కూడా కలిసి వస్తాయి అని చెప్తూ ఉంటారు సార్. అయితే రీసెంట్గా నేను ఏటీఎంకి వెళ్ళినప్పుడు విత్డ్రా చేసుకున్నామని, అయితే ఈ సిరీస్తో ఉన్న నాకు నోట్ దొరికింది సార్. 4-6 ఉంది లాస్ట్లో. దీని ప్రభావం ఎలా ఉంటుంది అసలు చెప్పండి సార్. నేను లాస్ట్ టైం ఒక వీడియో కూడా చూసాను సార్ యూట్యూబ్లో. 4-6 గురించి ఒక అతను చెప్తుంటే మాకు సేల్ చేస్తారా అని అతనికి కాల్స్ వచ్చాయంట. అంటే దీనికి అంత పవర్ ఉందంటారా 4-6కి? మీరు త్వరలో డబ్బు బాగా సంపాదించబోతున్నారు. ఓకే. అది ఇంకొకటి ఏంటంటే ఆ నంబర్ సిరీస్ కూడా చాలా బాగుంది. ఈ నంబరు మీకు కూడా ఎవరికన్నా వస్తే కనుక చూసుకోండి. 56-246 ఉంది. అంటే ఇక్కడ మనీ నంబర్స్ 2 మనీ నంబరే, 6 మనీ నంబరే, 5 మనీ నంబరే, 4 మనీ నంబరే, 6 మనీ నంబరే, అన్ని మనీ నంబర్సే ఉన్నాయి. యాక్చువల్లీ నేను ఎప్పుడు విత్డ్రా చేసినా నేను అసలు సిరీస్ చూడను, తీసి ఖర్చు పెట్టేస్తా. కానీ అన్ఫార్చునేట్ గా ఇది మొన్న విత్డ్రా చేసినప్పుడు దీని సిరీస్ చూసా నేను. లక్ తగిలొచ్చింది నాకు. ఇంకెవరికైనా కూడా ఇట్లా వస్తే 4-6 ఎండింగ్ ఉన్న నంబర్ అంటే ఎక్కువ పెట్టుకోవద్దు, మళ్ళీ ఎక్కువ 4-6 ఉన్న నంబర్స్ పెట్టుకోవద్దు. ఒకటి ఉంటే చాలా, ఇది ఒక్కటి సరిపోతుంది. ఇది మన పర్సులో కానీ మన మీ లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్ లో కానీ ఇట్లా పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఏదన్నా వేరే నంబర్స్ వచ్చినా కూడా అడగండి. ఒకవేళ కింద స్క్రోల్ అవుతుంది కదా ఆ నంబర్, నా నంబర్లో కూడా చూడండి ఎండింగ్ 4-6 ఉంటుంది. ఎండింగ్ 4-6 వస్తే చాలా పవర్ఫుల్. కాకపోతే అందరికీ ఎండింగ్ 4-6 పడదు. కొంతమందికి 9-6 పడవచ్చు, కొంతమందికి 8-6 పడవచ్చు, కొంతమందికి 1-5 పడవచ్చు. అట్లా డిఫరెంట్ ఎండింగ్ నెంబర్స్తో ఉంటాయి, మొబైల్ నెంబర్స్తో కూడా. కానీ ఈ 4-6 మీకు రావడం చాలా లక్కమ్మా. ఇంకొకటి ఏంటంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 9 కదా, 9 కదా? 9 కాదు సార్, 5/9/2001. 5 కదా, ఆ 5 లక్కీ నెంబర్ కూడా ఇదే. 5 లక్కీ నెంబర్ ఏంటంటే ఇప్పుడు 4-6 ఎండింగ్ ఉంది కదా, 4-6 ఎండింగ్ అంటే ఏంటి 1 కదా. అవును. 1కి 5కి మంచి ఫ్రెండ్లీ నెంబర్ ఉంటుంది. అట్లా సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది, మంచి నెంబర్ వచ్చింది. ఇంకా కూడా కొంతమందికి 555 అని, 666 అని, 222 అని, 999 అని, 456 అని ఇట్లా వస్తుంటాయి. దాదాపు కొంతమంది నేను చెప్తున్నది ఏంటంటే 456 నంబర్ని కొంచెం అవాయిడ్ చేయండి. 456 నంబర్లు కూడా చాలా మంది పెట్టుకుంటున్నారు. ఎందుకంటే అది 5-6 ఎండింగ్ కదా, అప్ అండ్ డౌన్ లైఫ్ ని ఇస్తుంది. అంటే మీరు చూసుకోండి, ఒకవేళ మీ పర్సులో 456 పెట్టుకొని ఉంటారు. నేను చెడ్డదని చెప్పట్లేదు, అది 456 కౌంట్ చేస్తే 6 వస్తుంది. కానీ అప్ డౌన్స్, ఈరోజు బాగుంటే రేపు బాగుండదు, రేపు బాగుంటే ఒక 1 వీక్ బాగుంది అనుకోండి, 1 వీక్ బాగుండదు. అట్లా అనేది ఆ 456 నంబర్ గురించి అట్లా ఉంటుంది. ఆ 5-6 కూడా కొంతమందికి ఏంటంటే పడుతుంది, కొంతమందికి పడదు. ఇదేంటంటే 4-6 ఏంటంటే కింగ్ నెంబర్ కాబట్టి అందరికీ పడుతుంది, కొంతమందికి పడకపోవచ్చు. అందుకనే చూసి మన న్యూమరాలజీ పరంగా నంబర్స్ కావచ్చు, నోట్లు కావచ్చు, ఏవైనా సరే మనం పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు 222, 555, 333 పెట్టుకుంటుంటారు. 333 అవాయిడ్ చేయండి, 777 అవాయిడ్ చేయండి, 888 అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనీ కావాలంటే ఇప్పుడు సింపుల్గా చెప్తా, మనము మంచి కింగ్ పొజిషన్లో ఉండాలి అంటే 999 పెట్టుకోండి. మీరు పొలిటికల్ కానీ 111 పొలిటికల్గా కావచ్చు, ఎట్లయినా ఉంటే కనుక 111 కానీ, 222 కానీ, 999 కానీ పెట్టుకోండి. అలాగే 333 ఉంది, 333 బిజినెస్ వాళ్ళు పెట్టుకోండి. ఓన్లీ 333 వస్తే కనుక ఎవరైనా టీచర్స్కి సంబంధించి టీచింగ్ ఫీల్డ్ కానీ అట్లాంటిది ఏమన్నా ఉంటే కనుక 333 పెట్టుకుంటే మంచిది. 444 కూడా పెట్టుకోకపోతే మంచిది. ఎందుకంటే అంటే సిరీస్ గురించి సిరీస్ ఎండింగ్ ఇప్పుడు మనం 4-6 గురించి ఈ నంబర్లో ఉంది కదా, ఈ నోట్లో 4-6 ఉంది కదా, ఎండింగ్ 444లో వస్తుంటాయి. కొంతమంది పెట్టుకుంటారు ఏంజిల్ నంబర్స్ అని పెట్టుకుంటూ ఉంటారు. కానీ 444 ఉండడం వలన రాహు నంబర్ కాబట్టి కొంచెం డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. 444 మాత్రం పెట్టుకోకండి. అసలు ఫ్యాన్సీ నంబర్స్ అవాయిడ్ చేయమంటారు మీరు, మొబైల్ నంబర్లో అవాయిడ్ చేయమంటున్నా. ఇక్కడ నోట్ కూడా కొంతమంది వస్తే, ఇప్పుడు నా నోట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలాంటి నోట్స్ పెట్టుకోవద్దు. 444 వస్తే ఉంచుకోకండి. 555 కూడా 100% పెట్టుకోండి. ఓకే సార్.
బాగుంటుంది. అంటే మీకు ఎవరైతే ఏదన్నా ఉంటే కనుక ఏ నోట్ అయినా సరే 555 అయినా 444 అయినా ఏదైనా సరే ఒకటి మాత్రమే పెట్టుకోండి. దాన్ని ఎక్కువ ఉన్నాయి కదా మనకి ఎక్కువ వస్తున్నాయి కదా అని పెట్టుకోకండి. కనీసం ఎట్లా అంటే పర్సులో పెట్టుకోకండి, ఇంట్లో కావాలంటే దాచుకోండి. కానీ కొంతమంది ఏంటంటే ఈ నంబర్స్ ఎక్కువ వస్తున్నాయని, నాకైతే మొన్న ఒక అతను పంపించాడు, ఇన్ని లిస్ట్ మొత్తం ఇన్ని ఉన్నాయి, అవి దాదాపు 1,00,000 రూపాయల దాకా ఉంటాయి, అన్ని ఎత్తిపెట్టి, కానీ ఇతనేమో ఇబ్బందులు పడుతున్నాడు. అవసరం లేదు అన్ని పెట్టుకోవడం, ఒకటి లేదా రెండు, ఒక 10 నోట్లు వస్తాయి అనుకోండి, ఈ 10 నోట్లలో 46 ఒకటి, 555 ఒకటి, 111 ఒకటి, ఒకవేళ కావాలంటే 666 ఒకటి, 999 ఒకటి పెట్టుకుంటే చాలు. ఈ 5 నోట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఎవరికైనా, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు దొరికినప్పుడు. అట్లానే 666 కూడా చాలా మంచిది, ఎండింగ్ ఉన్న నంబర్స్. అలాగే 777 పెట్టుకోవద్దు, 888 పెట్టుకోవద్దు, 999 కూడా మంచిదే. దీనివల్ల ఇప్పుడు 111 పెట్టుకుంటే పొలిటికల్గా బాగా 1 నంబర్ కాబట్టి పొలిటికల్గా రాణిస్తారు, బిజినెస్లో రాణించవచ్చు, అన్నీ బాగుంటాయి. 222 ఏంటంటే మనీని ఇచ్చే నంబర్, ఇది కూడా అంటే చంద్రతత్వం ఉంటుంది, మనీ నంబర్ కూడా అంటాం దీన్ని. 333 ఏంటంటే మనకు లాసెస్ చేపిస్తుంది, ఓన్లీ గురువు తత్వాన్ని ఇస్తుంది అంతే, డబ్బును మాత్రం ఇవ్వదు. ఇది గురుతత్వాన్ని, ఫైనాన్షియల్ లాస్ అవుతాం. గురుతత్వాన్ని ఇస్తుంది కాబట్టి గురువులకి కావాలి కాబట్టి ఆ గురుతత్వం వచ్చేలాగా ఉండేటట్టు 333 పెట్టుకుంటే మంచిది. 444 ఎవరు పెట్టుకోవద్దు, 444 కూడా పెట్టుకోవద్దు, ఎండింగ్ 4 వచ్చినా పెట్టుకోవద్దు. మళ్ళీ 9th ప్లేస్ ఇక్కడ 4 దీంట్లో వచ్చింది కాబట్టి పెట్టుకోవచ్చు, అట్లా ఎండింగ్ కావద్దు 4 అట్లా. ఇంకా 555 ఏమో మంచి బిజినెస్ ఇస్తుంది, మనకు మంచి పవర్ని ఇస్తుంది, అట్లాంటివి ఉంటే చూసి పెట్టుకోండి. 666 కూడా మంచి మనీని ఇస్తుంది, మనీ ఎనర్జీని ఇస్తుంది, కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది, ఇది కూడా పెట్టుకోవడం మంచిది. 777 ఫ్యామిలీ రిలేషన్షిప్ని కట్ చేపిస్తుంది. ఇవన్నీ అంటే ఆ 7 నంబరు అదంతే, దానికి ఏంటంటే ఒక స్పిరిచువల్ నంబర్ అంటాం దాన్ని. ఆ స్పిరిచువల్ నంబర్ అనేది ఉంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేవి కట్ అయిపోతాయి, మనకి అన్ని రిలేషన్షిప్ కట్ అయిపోతాయి. దాదాపు ఎవరైనా ఇట్లాగా మనము బిజినెస్లో కానీ డబ్బు సంపాదించుకోవద్దు, నాకేమొద్దు అని ఒక స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక 7లు పెట్టుకోవడం మంచిది. మొబైల్ నెంబర్లు అయినా సరే, ఎట్లయినా సరే, ఎలాగైనా సరే మనీ రిలేటెడ్గా ఉండి మనకు ఒక సంసార పక్షంగా ఉన్నాము అంటే కనుక 7లు వద్దు. 8లు కూడా ఏంజల్ నంబర్స్ అంటుంటాం. 8లు ఎవరివి? 8 శని నంబర్స్. శని నంబర్స్ ఉండడం వలన మనకు ఆ శని ప్రభావం ఏర్పడి మన పనులన్నీ స్లో అయిపోయి ఇది కూడా ఇబ్బంది చేస్తుంది. అందుకనే ఈ నోట్లు కూడా 8లు కూడా వద్దు. 9లు ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి పొలిటికల్గా ఇవి కూడా యూజ్ అవుతాయి. 9లు 999 ఉంటే కూడా పెట్టుకొని వాడుకోండి. ఒకవేళ మీరు ఎవరన్నా పొలిటికల్ వాళ్ళు ఉంటారు, ఇట్లా మడత పెట్టుకోండి 2 సైడ్లు, ఇట్లా పెట్టుకొని పైన ఇంకా కనిపించేలాగా 999లో అట్లా కనిపించేలాగా పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. 111 కానీ 999 ఎట్లా వాడుకోవాలో ఒకవేళ నేను కాల్ చేస్తే మీకు చెప్తాను. చూసి మీ మొబైల్ నెంబర్స్ కానీ, మీ మ్యారేజ్ డేట్స్ కానీ, మీ నేమ్స్ కానీ, మీ యొక్క మ్యారేజ్ ఈ బిజినెస్ నేమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక చేసుకోవచ్చు 100%. నేను ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు హౌస్ విజిటింగ్ ఆరా పవర్స్ ఉంటాయి కదా, ఆ ఆరా పవర్స్ కోసం హౌస్ విజిటింగ్ ఈ ఆగస్ట్ 1 వరకు 1546 తీసుకుంటున్నాము. ఎవరైనా కావాలంటే చేసుకోండి. అలాగే మీ పిల్లల భవిష్యత్తు ఏదైనా కావాలి అన్నప్పుడు 469 కన్సల్టేషన్ ఫీజు ఉంది. ఇది కూడా యూజ్ చేసుకొని సెట్ చేసుకొని హ్యాపీగా మీ యొక్క పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు ఏదైతే ఎలా ఉందో చూసి చిన్న సజెస్ట్ తీసుకోండి. ఏమాత్రం ఎక్కువ మనీ లేవు ఇక్కడ. హ్యాపీగా అన్ని సజెషన్ చేస్తాను, సంతోషంగా చేసుకోవచ్చు. సో ఇలాంటి సిరీస్ దొరికినప్పుడు మనం ఒక్క నోట్ని కానీ 2 నోట్లను కానీ మెయింటైన్ చేయాలి. దానికన్నా ఎక్కువ మెయింటైన్ చేస్తే మన లైఫ్కే ఇంపాక్ట్. ఇది కూడా ఎక్కువ నంబర్స్ వచ్చినప్పుడు ఆ నంబర్స్ ఎక్కువ ప్రభావం ఉంటుందమ్మా. అందుకనే 461 చెప్పేది లాస్ట్. మీరు నాకు ఫోన్ చేయకున్నా పర్లేదు, 461 పెట్టుకోండి. 111 కావాలంటే పెట్టుకోండి, 222 పెట్టుకోండి, 555 పెట్టుకోండి, 666 పెట్టుకోండి, 999 పెట్టుకోండి. ఎవరికైనా సరే యూనివర్సల్గా పనిచేస్తుంటాయి ఇవి. లేదు నాకు ఒకటే, నేను పొలిటికల్ ఉన్నా నాకు అవసరము అంటే పొలిటికల్గా కావాలంటే 111, 555, 999 పెట్టుకోండి. ఓకే సార్, ఈ 3 సరిపోతాయి. 46 కూడా ఇట్లా. తప్పకుండా సార్. నాకు ఒక లక్కీ నోట్ దొరికింది సార్ అని మీకు చూపించాను, కానీ మీరు మాత్రం 1 to 9 నెంబర్స్ ఎలా ప్రభావం చూపిస్తాయో ఎంతో చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది తీసుకొని
లైఫ్ లాంగ్ పెట్టుకోండి, దీన్ని ఖర్చు చేయొద్దు. ఓకే ఓకే సో ఇక్కడ 56246 ఉంది. ఇది మంచి నెంబర్ ఏనా సార్? చాలా మంచి నంబర్, చాలా మంచి సూపర్ నెంబర్. నంబర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, సార్తో మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.